The motto of NCC is unity and discipline. ఒక ఆడపిల్ల తను ఎలా సొసైటీలో నిలదొక్కగలదని చెప్పేసి అనేది వస్తుందండి వాళ్ళకి. ఆ బ్రేవ్నెస్ ఎన్సీసీలో జాయిన్ అవుతుంది కంపల్సరీ. నేను రాసిస్తానండి వాళ్ళకి. మా అమ్మాయి కూడా ఎన్సీసీ కెడెట్. షీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ అనమాట. ఎన్సీసీలో రైఫిల్ డ్రిల్, వెపన్ ట్రైనింగే కాకుండా ఈ కల్చరల్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నా ఎయిమ్ టు జాయిన్ ఆర్మ్ ఫోర్సెస్ కాబట్టి సో ఎన్సీసీ అనేది కూడా నాకు లైక్ బేసిక్ స్టెప్ అవుతుంది నా సక్సెస్ని రీచ్ అవ్వడానికి. హ్యాపీ ఎన్సీసీ డే సార్. జయన్ సార్, నేను పి లిఖిత జీబీపీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీరు ఇప్పుడు ఎన్సీసీలోని ఏ ర్యాంక్లో ఉన్నారండి? ఐఎమ్ సీనియర్ అండర్ ఆఫీసర్. ఓకే, దట్ హైయెస్ట్ ర్యాంక్ ఎన్సీసీలోని. ఓకే, ఈరోజు ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ కోసం ఏవిఎన్ కాలేజ్కి వచ్చాము. ఇప్పుడు ఎన్సీసీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఎలాగుంది, జాయిన్ అవ్వకముందు ఎలాగుంది మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మీ కెరియర్ కానీ ఏ విధంగా ఉంది? లైక్ నాకు చాలా అడ్వాంటేజెస్ ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి డిఫెన్స్లోకి వెళ్ళాలని ఎక్కువ ఇంట్రెస్ట్. నా ప్యాషన్ డిఫెన్స్లోకి వెళ్ళాలని చెప్పి. సో ఎన్సీసీ అనేది నాకు లైక్ ఫస్ట్ స్టెప్ టు ద లైక్ నా గోల్ రీచ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లైక్ నాకు డిసిప్లిన్ బాగా అలవాటు చేస్తుంది. ఐ కెన్ మేనేజ్ ద థింగ్స్. ఇప్పుడు నా స్టడీస్తో పాటు నేను ఎన్సీసీ కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. అఫ్కోర్స్ నా లీడర్షిప్ క్వాలిటీస్ చాలా పెరిగాయి. యాజ్ అండర్ ఆఫీసర్ కాబట్టి నేను చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాను. ఐ కెన్ మేనేజ్ ద థింగ్స్. అండ్ నేను చాలా క్యాంప్స్ చేయడంతో నాకు పీపుల్స్తో ఎలా ఉండాలి, కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, కొత్త కొత్త పీపుల్ని కలిసే ఛాన్సెస్ చాలా వరకు వచ్చాయి వాళ్ళ కల్చర్ని తెలుసుకోవడానికి త్రూ క్యాంప్స్. రేపు పొద్దున్న ఎడ్యుకేషన్ నుంచి ఎన్సీసీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది మీ కెరియర్? ఎన్సీసీ అనేది లైక్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీకు కెరియర్ వైజ్ అయినా సరే. ఫర్దర్ కెరియర్ అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా మీరు ఏమైనా చదవాలనుకున్నా సరే మీకు కాంపిటేటివ్స్లోని మీకు స్పెషల్ అడ్వాంటేజెస్ ప్రొవైడ్ చేస్తుంది లైక్ ఎన్సీసీ సర్టిఫికెట్స్ అనేవి. మెయిన్లీ చెప్పాను కదా నా ఎయిమ్ టు జాయిన్ ఆర్మ్ ఫోర్సెస్ కాబట్టి సో ఎన్సీసీ అనేది కూడా నాకు లైక్ బేసిక్ స్టెప్ అవుతుంది నా సక్సెస్ని రీచ్ అవ్వడానికి. ఓకే, మీరు తొందరలో దేశాన్ని సేవ చేయబోతున్నారు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు మాట్లాడడానికి ఎన్సీసీ ఆఫీసర్ ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు ఎన్సీసీలోని ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది? ఎన్సీసీ ద్వారా డిఫెన్స్ ఫోర్సెస్లోకి ఎంతమంది లేడీస్ వెళ్తున్నారు? యాక్చువల్లీ మై నేమ్ ఈస్ కెప్టెన్ డాక్టర్ ఉమా నాగేశ్వరి, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్. సో ఐఎమ్ ఎన్సీసీ ఆఫీసర్.
సో ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారు, కొంచెం భయంతో వాటితో ఉంటున్నారు. ఆ భయాన్ని తొలగించడానికి, ఉమ్మని ఎంపవర్ చేయడానికి అని చెప్పేసి ట్రైనింగ్ ఎప్పటికప్పుడు మేము సండేస్ నుంచి ఒక 4 days కంటిన్యూగా వీక్లీ 4 days ట్రైనింగ్ ఇస్తామండి. వాళ్ళకి ఎలా బ్రేవ్నెస్ ఉండాలి, వాళ్ళు ఎలా వాళ్ళ స్కిల్స్ అన్ని చూపించుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉపయోగించుకోవాలి. సో అవన్నీ మేము ట్రైనింగ్లో ఇస్తూ ఉంటాం. ఇప్పటి వరకు మీరు ఎన్సీసీ ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఎంతమంది డిఫెన్స్ ఫోర్సెస్లోకి వెళ్ళి దేశాన్ని సేవ చేస్తారు? ఇప్పటి వరకు ఒక 4 girls వెళ్ళారండి. ఏంటి మన మొన్న రీసెంట్గా నేవీ నుంచి వెళ్ళారండి. మా 13 ఆంధ్ర నుంచి మాత్రం 4 girls వెళ్ళారు. అగ్నివీర్కి వెళ్ళారండి. అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు దే ఆర్ డూయింగ్, ఇప్పుడు దే ఆర్ వర్కింగ్ దేర్ అనమాట. మా పిల్లలు రెడీగా ఉన్నారండి వెళ్ళడానికి. సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ అయ్యారండి. ఇప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత ఉమెన్స్కి ఏ విధమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఏ విధంగా బూస్టప్ అవుతుంది ఎన్సీసీ ట్రైనింగ్ ద్వారా? ఇప్పుడు మేము ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే చాలా కొంచెం హార్డ్గానే ఉంటుందండి. హార్డ్గా అంటే వాళ్ళు ఏదైనా ఎదుర్కోగలమన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతాం. ముందు వచ్చిన అమ్మాయి కొంచెం భయంతో వచ్చినా సరే, వన్స్ షీ విల్ ఎంటర్ ఇంటూ ఎన్సీసీ, మేము ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ డ్రిల్ ఇస్తామండి. డ్రిల్ తర్వాత క్లాసెస్ ఇస్తాం. వాళ్ళకి ఎలా ఉండాలి, మీరు బ్రేవ్గా ఎలా ఉండాలని చెప్పేసి ఆ తరఫీదు ఇస్తాము. మళ్ళీ ఆబ్స్టికల్ ట్రైనింగ్ ఇస్తాము. చాలా ట్రైనింగ్స్ ఇస్తాయి. ఈ ట్రైనింగ్తో పాటు వీళ్ళకి B సర్టిఫికేట్, C సర్టిఫికేట్ అని ఉంటుందండి. ఆ సర్టిఫికేట్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవుతే దే విల్ హ్యావ్ 1% రిజర్వేషన్ ఫర్ ఎనీ జాబ్స్. ఆర్మీ ఫోర్సెస్ కానీ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు కానీ దీంట్లో 1% అండి. రిటర్న్ ఎగ్జామ్స్ కూడా ఉంటుందండి, SSFలో ఉన్నాయి. సో వాళ్ళకి ఈ విధంగా తరఫీదు ఇస్తాం. వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ బికమ్ బ్రేవ్. వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత దే విల్ గివ్ సమ్ బూస్టప్ టు అదర్ గర్ల్స్. వాళ్ళు ఏంటంటే ఇలా ఉండాలి, అమ్మాయిలు అంటే ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళు, ఇఫ్ దే ఆర్ నాట్ ఎన్సీసీ cadets ఆల్సో, ఆ విధంగా తయారవుతారండి ట్రైనింగ్ నుంచి. ఒక ఆడపిల్ల తను ఎలా సొసైటీలో నిలదొక్కగలదని చెప్పేసి అనేది వస్తుందండి వాళ్ళకి. ఆ బ్రేవ్నెస్ ఎన్సీసీలో జాయిన్ అవుతే కంపల్సరీ నేను రాసిస్తానండి వాళ్ళకి. మా అమ్మాయి కూడా ఎన్సీసీ cadet, షీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ అనమాట. మేడం, ఇప్పుడు ఎన్సీసీ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఎన్సీసీ కేడెట్స్లోని దేశం పట్ల ఏ విధమైన అభిప్రాయం కానీ, ఏ బాధ్యత కానీ? అది ఆబ్వియస్లీ ఏంటంటే ఎన్సీసీలో జాయిన్ ముందుండి ఉన్నా సరే అది ఇంకా ఎక్కువైపోద్దండి. జాతి మీద కానీ, ఇండియా మీద కానీ, మన దేశానికి మనం చెయ్యాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఎన్సీసీ అంటేనే వాళ్ళ యూనిటీ అండి. ఆ యూనిటీ ఉండడం వల్ల డిసిప్లిన్, యూనిటీ ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ దే షుడ్ హ్యావ్ టు ఫాలో. ఎవరన్నా మేమన్నా ఫాలో అవ్వాలి, పిల్లలన్నా ఫాలో అవ్వాలి. డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. సో జాతికి ఏ విధంగా మనం హెల్ప్ చేయాలి, ఇండియాకి ఏ విధంగా మనం సేవ్ చేయాలని సర్వ్ చేయాలనేది వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. జాతి పట్ల బాగా, ఇండియా పట్ల దే ఆర్ హ్యావింగ్ 100% అన్నమాట. ఏదన్నా సరే, ఇప్పుడు డిజాస్టర్స్ ఏమైనా అయ్యాయంటే మా పిల్లలే ముందు ఉంటారు. ఎన్సీసీ పిల్లలే ఉంటారు. సునామీ వచ్చిందంటే మా పిల్లలు, హుదూద్ తుఫాన్ వచ్చిందంటే మా పిల్లలు లేకుండా ఏ పని జరగదు. ఎన్సీసీ అంటే ఎన్సీసీని సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అని పిలుస్తారు. అవునండి. దానికి పిల్లడానికి మెయిన్ కారణం ఇవేనండి. అంటే ఎవరన్నా ఆపదలో ఉన్నా, కష్టంలో ఉన్నా మా పిల్లలు ముందు ఉంటారండి దేనికన్నా. ఇప్పుడు మీకు వైజాగ్ ఏ ఈవెంట్ జరిగినా ఎన్సీసీ పిల్లలు లేకుండా ఈవెంట్ జరగదండి. మీరు ఎక్కడ చూసినా ఎన్సీసీ పిల్లలు అంటే వాళ్ళు చేసినట్టుగా వర్క్ ఎవరు చేయరండి. వాళ్ళు చేసినట్టుగా హెల్ప్ కానీ ఏదైనా సరే దే ఆర్ వెరీ గుడ్.
Very happy NCC Day. It's a momentous day. Actually, NCC, it helps in building the nation. It builds up character right from the inception stage, right from class 8th, 9th, when the kid is growing, and they grow up to be a good citizen. That's what the aim of NCC is, to make our students, our population, a disciplined nation. That's why the motto of NCC is unity and discipline. How to use this NCC training for the cadets and students? NCC, first of all, I mean, NCC, it may not be a career, but it helps in any career you want to choose. Okay. You want to become a doctor, an engineer. From this stage, that discipline thing comes in your life, and that sails you throughout your life. Okay. So that's how, I mean, young kids, young generation, they get this NCC within, and that's how the discipline comes, and that helps in future. Yes, myself, I am Supraja, and I am from Dr. VSK College, Madilpalam, and nenu NCC cadet ni, and ikkada NCC ki sambandhinchi meeku telisindi weapon training and map reading and meeru B and C examination. కానీ మీకు తెలియనివంటూ చాలా ఉంటాయి ఎన్సీసీలో. అది కల్చరల్ సంబంధించి కావచ్చు, కెరీర్ పరంగా సంబంధించి కావచ్చు, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, అండ్ మీరు ఇంప్రూవ్ అవ్వడానికి మీకు ఒక బేస్ అవుతుంది ఇది. అండ్ ఎన్సీసీలో రైఫిల్ డ్రిల్, వెపన్ ట్రైనింగే కాకుండా ఈ కల్చరల్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.